హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఈ వీడియోలో మనం పిండి ప్రమిదలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు, అసలు ఏ పద్ధతిలో చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకుని, మనకి పిండి ప్రమిద సైజుని బట్టి అంత పిండి తీసుకుని, తర్వాత కొంచెం పసుపు, ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లం, కొంచెం అరటిపండు మొక్క వేసుకుని బాగా ముద్దగా కలుపుకోవాలి. ఒక అరగంట పిండిని అయితే ఆరనివ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే పిండి ప్రమిదలు పగలకుండా చక్కగా మృదువుగా వస్తాయి. ఈ పిండి ప్రమిదల్ని మనం పూజ చేసిన తర్వాత ఆవుకి తినిపించాలి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో నీళ్ళల్లో కలిపేసి మొక్కలకైతే పోసేయాలి. ఈ విధంగా మనం పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. అండ్ ఒక చిన్ని గిన్నెలో కానీ గ్లాస్లో కానీ ఈ పిండి ముద్దని పెట్టేసుకుని పప్పు గుత్తితో ఇలాగా నొక్కినట్లయితే మనకి ప్రమిద షేప్లో వచ్చేస్తుంది. గుంటగా వస్తుంది, ఎక్కువ నూనె అయితే పడుతుంది. ఇంకా వీటికి నామాలు పెట్టుకోవడమే. గిన్నెకి ఆర్ గ్లాస్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ముందుగా రాసుకోవాలి ముద్ద పెట్టే ముందు. సో ఇలా ఈజీగా మనం ఎన్ని ప్రమిదలైనా సరే చేసేయచ్చు. కొంచెం ట్యాప్ చేస్తే ప్రమిద అనేది బయటకు వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత మృదువుగా ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా నామాలు బొట్లు అయితే పెట్టేసుకుని మనం పూజ చేసుకోవడమే అనమాట. ఇలా ఈజీగా మనం ఎన్ని ప్రమిదలైనా చేసుకోవచ్చు. ఇంకా సప్త శనివారాల వ్రతానికి 7 పిండి ప్రమిదలు అయితే చేస్తారు కదా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రమిదల్ని ఏం చేయాలో కూడా నేను చెప్పాను కదా. ఇంకా తయారు చేసిన పిండి ప్రమిదల్ని ఇలాగా దీపపు కుందుల్లో అయితే లేదా తమలపాకుల మీద పెట్టుకుని వెలిగించేసుకోవచ్చు. మీరైతే పిండి ప్రమిదలు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఇలాగే ప్రిపేర్ చేస్తే మేము ఇంతే ప్రిపేర్ చేస్తా సిస్టర్ అని కమెంట్ చేయండి. లేదంటే కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే సప్త శనివారాల వ్రతం గురించి కొన్ని నియమాలు అలాగే సందేహాలు అన్నీ కూడా ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి సప్త శనివారాల వ్రతం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.